చెప్పాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేది బ్రీఫ్ గా చెప్పమన్నారు. బ్రీఫ్ గా చెప్పాలంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా చెప్పాలి. ఈ స్క్రిప్ట్ నమ్మినటువంటి డైరెక్టర్ గారికి, అలాగే మన స్వప్న మూవీస్, మన స్వప్న సినిమాస్ గారికి, వాళ్ళకు అంటే ఆ ప్యాషన్ గా ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిసి ఇంకో ప్యాషన్ ని వెతుక్కుంటే ఆ ముగ్గురు కలయికే హీరో గారు, స్వప్నక్క, అలాగే డైరెక్టర్ గారు, మీ ముగ్గురు కలయికే ఈ సినిమాకు మూల కారణం. కాబట్టి మళ్ళా ఖచ్చితంగా ఈ సక్సెస్ మీది. మీ సక్సెస్ ను జనాలు కూడా, నేను ఒక ఓపెనింగ్స్ వస్తాయా లేదా అని, ఎందుకంటే నేను చాలా సినిమాలు చేసి ఉన్నా, నేను చూస్తుంటా కదా, ఓపెనింగ్స్ రావు, చూద్దాం అని అనుకునే దాంట్లో నిన్న 5 కోట్ల ఒక అమౌంట్, అంటే ఒక 5 కోట్ల ఒక పెద్ద అమౌంట్ తీసుకొచ్చి ఇండస్ట్రీకి కాంట్రిబ్యూషన్ చేసినప్పుడే హీరోకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఆ సక్సెస్ ఇచ్చింది జనాలు, ఆ సక్సెస్ ఇచ్చింది ప్రేక్షకులు. కాబట్టి జెన్యున్ గా మనం చెప్పుకుంటే వెళ్తే మాత్రం ఈ సక్సెస్ కప్లాస్ కు శ్రీకాంత్ అన్న కాల్ చేశారు, మా గురువు గారు బ్రహ్మానందం గారు కాల్ చేసి అరే ఛాంపియన్ లో చారీ గారి పిల్లలకి బాగా పోయిందట అని ఆయన ఫస్ట్ ఆశీర్వదించారు. ఇలా ఇండస్ట్రీ నుంచి పెద్దలు చాలా మంది కాల్ చేశారు. ఎంటైర్లీ టీం మొత్తం బాగా చేశారంటారు అని, ఎంటైర్లీ మొత్తం టీం బాగా చేశారని చెప్పారు. ఇదంతా క్రెడిట్స్ డైరెక్టర్ గారికి వెళ్తాయి. ప్రదీప్ అద్వైతి గారు ఈ రోజు మనకి కెమెరా ముందుకు రావడం జరిగింది. ఆడియో ఫంక్షన్ లేడు, మనకు ఏ ఫంక్షన్ లో ఎక్కడ కనపడలేదు. ఈ రోజు రావడానికి, ఆయన సినిమాను మనకు అందించడానికి ఆయన చేసిన కృషి, ఆయన చేసిన ఏదైతే ఉన్నదో అదంతా మనకు రిజల్ట్. ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు ప్రదీప్ గారు. 3 years బ్యాక్ అన్న నీకు మెసేజ్ చేసిన నేను, మీరు అప్పుడే మూవీ ఓకే అయింది అని ఆ టైంలో అన్నప్పుడు, అన్న ఏదైనా ఒక క్యారెక్టర్ అన్న నాకు, అంటే ఓపెన్గా అన్న ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ అని అడిగాను నేను. సారీ అన్న, అది ఏదో కాన్ఫిడెన్స్గా అడిగాను. అండ్ మేము ఎంత అడిగినా కానీ మీరు ఖచ్చితంగా అందరు ఆడిషన్ తీసుకొని సెలెక్ట్ చేశారు. అండ్ లక్కీగా నన్ను నమ్మి ఇంత పెద్ద రోల్ ఇచ్చినందుకు ఎప్పుడు రుణపడి ఉంటానా. నా లైఫ్లో ఏ సినిమా నేను ఇంత పెద్ద రోల్ నేను చేయలేదన్నా, ఇదే ఫస్ట్ టైం. 15 years అయిందన్న ఇండస్ట్రీకి వచ్చి. ఏం మాట్లాడాలి అని యాక్చువల్గా ఏం అనుకోలేదండి. సో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మహేష్ ఎడ్లపల్లి. నేను ఛాంపియన్లో ఒక క్యారెక్టర్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీడియాకి అండ్ ఆడియన్స్కి థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రదీప్ అన్నకి అండ్ స్వప్న మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఇక్కడ ఉన్నారా లేదు తెలియదు. ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్ స్వప్న గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. ఓకే, గ్రేట్. సో ఇట్స్ 50 years ఆఫ్ వైజయంతి. అలాగే తెలియకుండా ఎన్ని సంవత్సరాలైంది స్వప్న సినిమా పెట్టి అని ఇందాక గూగుల్ చేసుకొస్తే స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది 2001లో. అంటే అది కూడా 25 years అయిపోయింది ఆల్మోస్ట్. అంటే నేను థ్యాంక్ యూ టు ద మీడియా ఫర్ అప్రిషియేటింగ్ దిస్ మూవీ and the whole team. I mean the music team, the background score mixers in Chennai, Jay and Rahmatullah. I think they just worked all night and day to make the movie ready for release. So thank you. I'm very grateful to this success and I'll continue to do good music. Thank you. నిఖి గారు, సాధారణంగా నాకు ఆపర్చునిటీ రాదు కాబట్టి ఏమైనా 2 lines అలా హమ్ చేస్తే, ఇది సక్సెస్ ప్రెస్ మీట్ అన్నాం కాబట్టి అందరూ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఉంటే చప్పట్లు కొట్టండి, లేదంటే అవసరం లేదు ప్లీజ్. చూసారా? I don't know. I think I sound very bad. Maybe next time. Maybe you can try. స్వప్న గారు కూడా చెప్పారు ఇంతకు ముందు మీతో ఒక 2 lines, అంటే ఆవిడ ఇబ్బంది పెట్టారని చెప్పారు కదా, దాని మీనింగ్ ఇదే. ఎస్, I'll try just one line. షాప్ గిరా 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 గింగిరా గిరే నర 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 నర. వావ్, ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా రూపొందించి మన ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీ మాటలు వినాలని చూస్తున్నాం అండి. అందరికీ నమస్కారం. మా సినిమాను బాగా ఆదరించి నిన్న December 25 రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. దీన్ని మీ రివ్యూలతో ముందుకు తీసుకెళ్తున్న మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఛాంపియన్ అనే సినిమా, ఆ క్యారెక్టర్ ఎట్లాంటిదంటే చంద్రకళ అనే క్యారెక్టర్ అంటే మనకు
అంత 48లో ఒక ఊర్లో ఒక అమ్మాయి ఇండిపెండెంట్ థాట్స్, ఏదో చేయాలని చెప్పేసి కోరిక, పెళ్ళి అవసరమా, ఆడపిల్ల అంటే పెళ్ళే చేసుకోవాలి, చిన్న రెబేలియస్ క్యారెక్టర్. సో దానికి ఒక పర్ఫార్మెన్స్ తెలిసిన అమ్మాయి కావాలి, రోషన్ పక్కన మ్యాచ్ కావాలి అని చెప్పి వెతుకుతున్నప్పుడు వర్క్ అంటే మలయాళం, బేసిక్గా మనకు అందరికీ మలయాళం సినిమా అలవాటు అయిపోయింది ఓటీటీ టైంలో. సూపర్ షేరింగ్ కళ్యాణ్ సార్, సారీ వెరీ మచ్, దీనిలో మాట్లాడితే ఎమోషనల్ మర్చిపోయాను. కళ్యాణ్ సార్ దీంట్లో ఒక ఊర్లో పెద్ద మనిషి పాత్ర అన్నప్పుడు ఎవరు అని చెప్పేసి అనుకున్నప్పుడు, అంటే మనకు కొంతమంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, అలా కాకుండా ఇంకా కొత్త ఎవరైనా కావాలని, దానికి ఆ రాజసం, ఆ గంభీరం అది కావాలి, ఎవరు ఉన్నారు అన్నప్పుడు స్వప్న గారు సజెస్టెడ్ కళ్యాణ్ సార్. అంటే కళ్యాణ్ సార్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, స్వప్న గారు టక్కన ఒక రోజు కళ్యాణ్ చక్రవర్తి ఎలా ఉంటారని చెప్పేసి అడిగి ఫోటో చూపెట్టారు. చూపెట్టగా రాయల్గా ఉన్నాడు. అరే బాగున్నాడు సార్, భలే ఉన్నారు స్వప్న గారు అంటే, చేస్తారా అంటే నేను మాట్లాడతా అని చెప్పి స్వప్న గారు ఎప్పటి నుంచో సార్ను ఫాలోఅప్ చేస్తున్నారు, చేయమని అని చెప్పేసి. సార్ కుదరలేదు ఆయన పర్సనల్ రీజన్స్ వల్ల. స్వప్న గారు మళ్ళీ ఒకసారి నేను ట్రై చేద్దాం పదండి అని చెప్పేసి నన్ను కళ్యాణ్ సార్ దగ్గర తీసుకెళ్ళినాక కళ్యాణ్ సార్ కూర్చున్నాక ఆయన పాపం సార్ కొంచెం రిలక్టెడ్